నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే ఇప్పుడు మీ ముందుకు ఒక అద్భుతమైనటువంటి ఒక ఆర్టిస్ట్ని తీసుకొస్తా. ఈ ఆర్టిస్టు ఆస్కార్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేశాడు. మామూలుగా ఇప్పుడు అతను మాట్లాడే వీడియో చూస్తే అయ్యో పాపం, అనవసరంగా, అన్యాయంగా, అమానుషంగా ప్రభుత్వం మీద ప్రశ్నిస్తే ఇలా ఇలా దాడి చేస్తారా, ఇది ఎంతవరకు కరెక్టు, ఇది ప్రజాస్వామ్యమేనా అని చెప్పేసి మనకు ఒక భ్రమ కలిగింది. ఎందుకంటే ఆ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేయించడం అనేది వైసీపీ వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య. అయితే అతను ఆస్కార్ లెవెల్లో ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అతను ఏం మాట్లాడాడో, ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించాడో ఒకసారి మీకు నేను తర్వాత ఆ వీడియో చూపిస్తాను. ఎందుకంటే ముందు మనోడు చేసేటువంటి యాక్టింగు, మనోడు చేసేటువంటి పర్ఫార్మెన్స్ని మీరు చూడాలిగా. ఎందుకంటే వైసీపీ ఇలాగే ప్రాపగండం చేస్తుంది. ఎందుకంటే వైసీపీ అనేది అతను ప్రెస్ మీట్లో తిట్టించడం, ఆ తర్వాత పనిష్ చేసిన తర్వాత నేను ప్రశ్నిస్తే అరెస్ట్ చేయించావు. ప్రశ్నించడానికి, బూతులు పెట్టడానికి తేడా తెలియనటువంటి స్థాయిలో వైసీపీ సోషల్ మీడియా ఉందా అంటే కాదు. ఇది ఒక ఉద్దేశపూర్వకంగా ఒక ప్లాన్ ప్రకారం చేసినటువంటి. సరే, మనోడు ఇప్పుడు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ని మీ ముందు ప్రవేశపెడతాను. చూడండి, ఆస్కార్ లెవెల్లో మన చైల్డ్ ఆర్టిస్టు పర్ఫార్మెన్స్ చేస్తాడు. ఒకసారి అందరూ చూసి తరించండి. నా పేరు పటా శ్రీకాంత్, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా స్టేట్ జాయింట్ సెక్రటరీ. నేను వారం రోజుల కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో మడకశిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారి గురించి ఏవైతే తను చేసిండే పనులు ఉన్నాయో నిజాలు చెప్పిన క్రమంలో ఆయన యంత్రాంగాన్ని యూజ్ చేసి నన్ను 3 రోజుల కింద హైదరాబాద్లో అన్అఫీషియల్గా అరెస్ట్ చేసి అక్కడి నుంచి గందలు కట్టుకొని వచ్చి అనంతపూర్కి తీసుకొచ్చి, ఎక్కడ తీసుకొచ్చారో, ఏ స్టేషన్ తీసుకొచ్చారో తెలియదు. 3 రోజులు స్నానం లేకోకుండా, కనీసం పళ్ళు దిక్కోకుండా లేకోకుండా, బట్టలు మార్చుకోనికోకుండా అన్నీ ఇప్పేసి, షార్ట్ వేయించి, కళ్ళకి గంతలు కట్టేసి, చేతికి క్రాఫ్ట్స్, కాళ్ళకి కట్టేసి ఒక రూమ్లో ఒకరిని నిర్బంధించినారు 3 రోజులు. అన్నం తినేటప్పుడు కూడా మాస్క్ తినేకోకుండా, బాత్రూమ్ పోయేటప్పుడు కూడా మాస్క్ తినేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడా నీకు అని చెప్పి తన్నుకుంటా, మాట్లాడుకుంటా 3 రోజుల నుంచి నన్ను ఇబ్బంది పెట్టుకుంటా, మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తానంటే నువ్వు అంత పెద్ద పుడింగ్ పార్టీ, మీ పార్టీ ఏమన్నా ఇదే, మాకు పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, ఎస్పీ సార్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, డిఐజీ మేడం నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, హోమ్ మినిస్టర్ గారు సీరియస్గా తీసుకోమన్నారు అని తల కింద కట్టి కాలు పైలు కట్టాలని చూసినారు. నువ్వు వీటి నుంచి పారిపోతే ఎన్కౌంటర్ చేస్తా అని చెప్పినారు. అదేవిధంగా నువ్వు ఇట్లా చేసినావంటే శవం మీద వెళ్తావు నీళ్ళలో, ఎన్నో ఘటనలు చూసినావు అని చెప్పి బెదిరించినారు. ఎవరు కొడుతున్నారో తెలియదు, ఎవరు చేస్తున్నారో తెలియదు. కళ్ళకు మాత్రం గంతులు 24/7 3 రోజులు నిర్బంధించినారు. ఈరోజు సాయంత్రము మరి ఏం జరిగిందేమో నాకు తెలియదు, కానీ సడన్ గా నన్ను కొట్టి కోర్టుకు తీసుకొని వచ్చారనమాట. కోర్టుకు తీసుకొచ్చేటప్పుడు కూడా నేను కొట్టినాము అని చెప్తే మాత్రము మళ్ళీ నీ మీద ఎన్నో కేసులు పెడతాము, ఈ 2 ఏళ్ళు నేను వదిలిపెట్టేది ఉండదు, 175 స్టేషన్లను కేసులు పెట్టమని ఎంఎస్ రాజు గారు చెప్పినారు అని చెప్పేసి చెప్తున్నారు. ఆయన తలుచుకుంటే నేను టిప్పర్తో గుద్దేస్తాడు అని చెప్పి చెప్తున్నాడు. ఎంఎస్ రాజు గారి నుంచి నాకు ప్రాణహాని ఉంది. ఆయన కూడా నా స్థాయి నుంచే వచ్చినోడు. నేను ఆయన ప్రశ్నించినందుకు వైసీపీ పార్టీలో ఉన్నాను, ఆయన టీడీపీ పార్టీలో ఉన్నారు. నేను ప్రశ్నించినందుకు నా మీద ఈ రకంగా కేసులు పెట్టేసి 3 రోజులు నరకయాతన చూపించేసి పోవడమే మల్తాడి ప్రశ్నించినందుకు పాపం మనం చూస్తే ఏమనుకుంటాం, అరే ప్రశ్నించాడు కదా పాపం, ప్రశ్నిస్తే కేసులు పెడతారా, ఇది ఎక్కడి ప్రభుత్వం అని చెప్పేసి మనం అనుకుంటాం. వాడు చాలా చెప్పాడు, ఎందుకంటే బాగా స్క్రిప్ట్ రాసి ఇచ్చారు. అంటే నెక్స్ట్ టైం వాడు అరెస్ట్ అయితే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడంట. ఇక్కడ చాలా చాలా క్లియర్ కట్ విషయం ఏంటంటే, ప్రశ్నించేదానికి, బూతులు తిట్టేదానికి తేడా తెలియకపోవటం వైసీపీ నాయకుల దౌర్భాగ్యం. అంతేకాకుండా బూతులు తిడితే దాన్ని ప్రశ్నిస్తున్నారు అని ప్రాపగండం చేయటం వైసీపీ సోషల్ మీడియా అజ్ఞానానికి నిదర్శనం. ఈ 2 వాళ్ళు తేడా తెలియదు. సరే, ఇప్పుడు చాలామంది చూస్తారు, పాపం ఏందిరా బాబు ఇంత దారుణంగా చేస్తారు, ఇంత నిజమేనా అనుకుంటారు. అక్కడ ఏం జరగల. వాడు చూసావా, హైదరాబాద్ నుంచి మల్లెపూని ఎంత బాగా జాగ్రత్తగా ఎత్తుకొని వచ్చారో అంతే జాగ్రత్తగా మల్లెపూ నెలకుండా ఉంది. కాకపోతే ఈ మధ్యలో వీళ్ళు స్క్రిప్ట్ వాళ్ళ చెప్పిచ్చేశారు. సరే, ఇప్పుడు నేనేమంటున్నానంటే, నువ్వు ప్రశ్నించానంటున్నావు కదా, ప్రశ్నించావు, ఎలా ప్రశ్నించావు? బాబు ఎంఎస్ రాజు, ఇదిగో నీ పరిస్థితి, నువ్వు ఇది కదా, లేకపోతే నీకు నియోజకవర్గంలో ఏం చేసావు, ఏం అభివృద్ధి చేసావు, ఇది ప్రశ్నించడం అంట. కానీ నువ్వెలా ప్రశ్నించావు ఒకసారి నీ వీడియో కూడా చూపించాలిగా. ఎందుకంటే
నువ్వు ఇంత ఆస్కార్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేసరికి పాపం చాలామంది అదే పాపం ప్రశ్నిస్తే అరెస్ట్ చేశారా, ప్రశ్నిస్తే దాడులు చేస్తారా, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా, ప్రశ్నిస్తే కొడతారా అని చెప్పి చాలామంది పాపం పేటీఎం బెప్పంగాళ్ళు అనుకుంటారు కదా. ఒకసారి చూద్దాం మరి నువ్వెంత అద్భుతంగా ప్రశ్నించావు, ఒకసారి చూద్దాం. చూడండి. ఎంఎస్ రాజు కొడక, నువ్వు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గురించి మాట్లాడేంత మొగని వేరా కొడక. నువ్వు ఎమ్మెల్యే అయిండొచ్చురా కొడక. ఏ రకంగా ఎమ్మెల్యే అయినవురా నువ్వు? ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎంఎస్ రాజు అంటే ఎంఎస్ అంటే మెటీరియల్ సప్లై చేసే రాజు అని చెప్పి చెప్తా అంటారు. అంటే కమ్మోళ్ళకి, చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి నువ్వు పడగలేసి మంచాల మీద పరుపు పడిచి పూలేసి నువ్వు మెటీరియల్ సప్లై చేసి ఈ రోజు ఎమ్మెల్యే పోస్ట్ నువ్వు తెచ్చుకున్నావురా లోకేష్ దగ్గర. జగన్ సార్ కోసం కష్టపడుతున్నానని చెప్పేసి, అధికారం ఉందని చెప్పేసి ఎస్సీ చూసారు కదా, ఇది ప్రశ్నించాడు. వీడు నియోజకవర్గంలో ఎక్కడైనా అభివృద్ధి గురించి మాట్లాడా, డెవలప్మెంట్ గురించి మాట్లాడా? నువ్వు ఎమ్మెల్యేగా వచ్చి మడసర నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చేసావు ఎంఎస్ రాజు అని చెప్పేసి అని ప్రశ్నించాడా? అది కాదు వాడు ప్రశ్నించింది. అంటే ప్రశ్నించేదానికి బూతులు తిట్టేదానికి తేడా తెలియనటువంటి వాళ్ళు మీరు, దాన్ని సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేస్తున్నటువంటి మీ వైసీపీ సోషల్ మీడియా నిజంగా గంతక దగ్గ బొంతలాగా ఉండాలి. నేను అడుగుతున్నా, ప్రశ్నించడం అంటే ఇదే ప్రశ్నించడం. ఒక ఎస్సీ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఒక ప్రజాప్రతినిధి అయితే అలా అయితేనే ఆ పక్కలేసే వ్యాపారం చేస్తేనే ప్రజాప్రతినిధి అవుతాడా? ఏరా ఇది ప్రశ్నించడం అంటారా? దీన్ని ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్లో నోటి దోలకి ట్రీట్మెంట్ అంటారు. నేను చెప్తున్నా, ప్రజాస్వామ్యంలో నోటి దోలకి ట్రీట్మెంట్ చేశారని అంటారు. కాబట్టి నేనేం చెప్తానంటే, ఎవడైనా మాట్లాడేటప్పుడు నువ్వు మైక్ తీసుకున్నామంటే మడకసిర నియోజకవర్గంలో నువ్వేం చేసావు, ఈ 2.5 ఏళ్ళలో ఏం అభివృద్ధి చేసావు, ఏమన్నా అభివృద్ధి చేసావా, ఎక్కడైనా డెవలప్మెంట్ చేసావా, ఇవ్వడుకు. దీన్ని ప్రశ్నించడం అంటారు. లేదు నువ్వేం చేసావు, మరి నువ్వు ఎమ్మెల్యేగా ఏం చేసావు ప్రజలకి, లేకపోతే ఏమన్నా ఇదిగో పలానా అభివృద్ధి చేసావు, పలానా స్కామ్ చేసావు, పలానా దోపిడీ చేసావు, పలానా ఇసుక మాఫియా చేసావు, దీన్ని ప్రశ్నించడం అంటారు. కానీ ఇదేం భాషరా? ఇది లకారాలతోటి మాట్లాడి, లకారాలతో బూతులు తిట్టి, లకారాలతోటి ఒక దళిత ఎమ్మెల్యేని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, నీకు ఇలా ఆ నోటి దోలకి బలుపుకి ట్రీట్మెంట్ చేస్తే దాన్ని తీసుకెళ్ళి నేను ప్రశ్నిస్తే నన్ను అరెస్ట్ చేశారు, నా మీద పోలీసులు దాడి చేశారు, నన్ను కొట్టారు, నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు నన్ను కొట్టారని చెప్పొద్దని చెప్పారు. ఈ సింపతి డ్రామాదేంటి? ఈ బ్రోకర్ మాటలేంట్రా బాబు? నువ్వు క్లియర్ కట్గా నువ్వు ప్రశ్నించానన్నావు, ప్రశ్నించిన వీడియో ఇదే కదా. ఇలా ప్రశ్నిస్తే ఊరుకుంటావా? ఇలా మీ నాయకుడిని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎవరైనా ప్రశ్నిస్తే మీరు ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? మీ నాయకులు ఏమైనా స్పెషలా? మీ నాయకులు ఏమైనా జడ్ ప్రెస్ నుంచి దిగొచ్చిన వాళ్ళ కాదు కదా. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, నువ్వు ప్రశ్నించలా, ఒళ్ళు బలిసి మాట్లాడావు, దానికి ట్రీట్మెంట్ చేశారు వాళ్ళు, అంతే. అదే నేను చెప్పేది ఏంటంటే, నోటి దోలకి ట్రీట్మెంట్ చేశారు, ఇది వాస్తవ విషయం. కానీ దీన్ని ఒప్పుకోవాలి. నువ్వు ఒక దళిత ఎమ్మెల్యేని బూతులు తిడితే ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే ఇంకేం పెడతారు? ఆయన ఇంకా మంచోడు కాబట్టి నార్మల్ సెక్షన్స్ కింద పెట్టుంటాడు. అదే ఎస్సీ అట్రాసిటీ కేసు కింద పెడితే నీకు బెయిల్ కూడా వచ్చేది కాదు. అంత పబ్లిక్గా వీడియో ఉంది, జడ్జి గారు చూపించడానికి కూడా అంత పబ్లిక్ ఎవిడెన్స్ ఉంది. కాబట్టి అదే నోటి దోల తగ్గించుకోవాలి, ఒళ్ళు బొలుపు తగ్గించుకోవాలి. ప్రశ్నించండి, తప్పులేదు.